మోడీ ఆయనకు అడ్డగా నిలబడిపోయి, ప్రపంచంలో ఎవ్వరూ నిలబడని విధంగా నిలబడిపోయి, ఆయన రమ్మన్నా రాకపోవడం వైట్ హౌస్కి, కోలాలంపూర్ ఆయన ఏషియన్ సమ్మిట్కి వస్తుంటే మోడీ దాన్ని అవాయిడ్ చేయడం, ఆయన ఫోన్ 2-3 సార్లు ఎత్తకపోవడం గత డిసెంబర్ వరకే. ఈ విషయంలో ట్రంప్ని మోడీ దిగ్విజయంగా అరికట్టాడు. ఆయన అడ్డంకులు, ఆయన చెప్పేదాన్ని ఎప్పుడూ కూడా వినలేదని చెప్పవచ్చు. ఇది ఇందిరా ఒకప్పుడు 1971లో అమెరికాని ఎదిరించినంత ధైర్యంగా ఈరోజు మోడీ గారు ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని వ్యతిరేకించారన్నమాట. ఈ విషయం ఏంటంటే ప్రపంచం అంతా గుర్తించింది. ఈవెన్ కెనడా, యూరోపియన్ నేతలు, జపాన్, ఈవెన్ బ్రెజిల్, ఈ నేతలే చెప్పారు మోడీ డిప్లొమాటికల్లీ ట్రంప్కి ముగుళ్ళు అంటాడని. ఆ దేశ అధినేతలే చెప్పారు. ఈవెన్ మక్రాన్ కూడా చెప్పాడు. కాబట్టి మనం చెప్పేది కాదండి, మోడీ ట్రంప్ని దౌత్యపరంగా ఓడించాడని చెప్పవచ్చు. కాబట్టి రీసెంట్గా టియాంజిన్ సమ్మిట్కి వెళ్ళి చైనా, రష్యాలతో దగ్గర అవడం, రష్యా అధ్యక్షుడు డిసెంబర్లో ఇక్కడికి రావడం, కెనడా కూడా సంబంధాలు పెంపొందించుకోవడం, బ్రిటన్తో ట్రేడ్ డీల్, యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్, జపాన్, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో ట్రేడ్ డీలు, ఇవన్నీ ఏంటంటే ఇండియాకి ఒక అప్పర్ హ్యాండ్ ఇచ్చి ట్రంప్ దౌత్యంలో ఒక అద్భుతమైన విజయం సాధించాడు. ట్రంప్ కంటే చెప్పవచ్చు మోడీదే అప్పర్ హ్యాండ్. కానీ ఇంకా మొడాలిటీస్ వస్తే ఎవరిది అప్పర్ హ్యాండ్ అనేది మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం మోడీ అప్పర్ హ్యాండే.